దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 4th మార్చ్ 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? కీర్తనలు 37వ అధ్యాయము 17వ వచనము, సామ్ నంబర్ 37 and verse 17. భక్తిహీనుల బాహువులు విరువబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. దేవునికి స్తోత్రము, ఆయన పరిశుద్ధ నామానికి మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతులు భక్తిహీనులు. నీతిమంతులకు దేవుడే వారి యొక్క సంరక్షకుడు, సంరక్షించేవాడు, నీతిమంతులను అప్హోల్డ్ చేసే దేవుడు. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. For the arms of the wicked shall be broken, but the Lord upholdeth the righteous. ఆయన నీతిమంతులను ఎత్తి పట్టుకుంటాడు, సంరక్షించే దేవుడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, నీతిమంతులు శోధనలో ఉన్న నీతిమంతులు, అనారోగ్యంతో బాధపడుతున్న నీతిమంతులు, అప్పు బాధల్లో ఉన్న దేవుడు వారిని సంరక్షించేవాడు, వారిని అప్హోల్డ్ చేసే దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, అది భక్తిహీనుల గురించి రాయబడిన మాట. భక్తిహీనుల యొక్క బాహును విరగబడును. దేవుడు భక్తిహీనుల యొక్క బాహును విరగగొడతాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనము దావీదు, గొలియాతు జీవితంలో మనం చూసినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, దావీదును దేవుడే సంరక్షించాడు. ఇట్స్ గాడ్ హూ అప్హోల్డెడ్ డేవిడ్. గొలియాతు యొక్క బాహు విరగొట్టబడ్డాది. అంటే వాడు చేతకాని వాడుగా చేయబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని బిడలగా నువ్వు జీవిస్తావో, దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడలగా నువ్వు జీవిస్తావో, దేవుడు నిన్ను సంరక్షిస్తాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఫరో యొక్క బాహును విరగొట్టిన దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుంచి బయటికి రప్పించాడు. ఈరోజు యేసు ప్రభు రక్తము ద్వారా ఉచితముగా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. మనము దేవుని నీతి అగునట్లు పాపమెరిగిన ఆయన మన కోసము పాపముగా చేయబడ్డాడు. యు ఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. And as you are the righteousness of God, God is upholding you. నీవు నీతిమంతుడివి, యేసు ప్రభు రక్తము ద్వారా నీతిమంతుడిగా చేయబడ్డావు కాబట్టి దేవుడు నిన్నున్న పరిస్థితుల్లో నిన్ను సంరక్షిస్తున్నాడు. హిందీ में पढ़ेंगे भजन संहिता 37th chapter और उसमें 17th वचन पढ़ रहे हैं. क्योंकि दुष्टों की बुझाए तो थोड़ी जगह ही, परंतु यहोवा धर्मियों का संभालता है. प्रभु को बहुत धन्यवाद अदा करते हैं. दो वर्ग के लोग हैं, एक तो दुष्ट है, दूसरा धर्मियों को प्रभु संभालता है, लेकिन दुष्टों की बुझाएं तो तोड़ जाएंगे. అందుకే దేవుడు దుష్టుని ఆలోచన చొప్పున నడవద్దన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించాలి. భక్తిహీనులు ఎవరు? దుష్టుల ఆలోచన చొప్పున నడుచువారు. దుష్టుడి ఆలోచన ఏంటండి? పగ, ఈర్ష. దుష్టుడి ఆలోచన ఏంటండి? ఎలాగైనా సరే నేను వారికి బుద్ధి చెప్పాలి. దుష్టుడి ఆలోచన చొప్పున దుష్టుడి యొక్క బాహు దేవుడు విరగొడుతున్నాడు. ఒకవేళ నీ జీవితంలో నీకు విరోధంగా భక్తిహీనులు పనిచేస్తున్నా, నీకు విరోధంగా భక్తిహీనులు నిన్ను పొంచి ఉన్నారేమో, ఈరోజు దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే, భక్తిహీనుల యొక్క బాహు దేవుడు విరగొడుతున్నాడు. నీతిమంతుడైన నిన్ను దేవుడు సంరక్షిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, నీతిమంతులందరి కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేస్తున్నానయ్యా.
ఈరోజు నువ్వు ఇచ్చిన వాగ్దానము నాయన, నువ్వు వారిని సంరక్షిస్తున్నావు నాయన. వారికున్న ఫైనాన్షియల్ క్రైసిస్లో సంరక్షిస్తున్నాం, వారికున్న అనారోగ్య పరిస్థితుల్లో సంరక్షిస్తున్నాం, వారికున్న కుటుంబ సమస్యలో సంరక్షిస్తున్నాం, వారి ప్రయాణంలో సంరక్షిస్తున్నాం, వారి ఉద్యోగాల్లో సంరక్షిస్తున్నాం దేవా, వారి యొక్క వ్యాపారంలో వారిని సంరక్షిస్తున్నాం. మీకే స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. అనారోగ్య బిడ్డలు స్వస్థపరచబడ్డారు, మీకు స్తోత్రం. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు తృప్తిపరచబడ్డారు, మీకు స్తోత్రం. బిజినెస్లో మీ సహాయం కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడిన వారు, ఎగ్జామ్స్ రాస్తున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. 10th స్టాండర్డ్, పబ్లిక్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నాయన, +2 ఎగ్జామ్స్ రాస్తున్న వారు నాయన, ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు, డిగ్రీ ఎగ్జామ్స్ రాస్తున్న వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు అందరిని కూడా నీవే సంరక్షించి ఆశీర్వదించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. దేవా తండ్రి, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపజేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసి కాపాడినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని నాయన, నీవు నాయన నీతిమంతులు, నీతి పరిచయను నువ్వు సంరక్షించే దేవుడు అయ్యా, నీతి పరిచయను నువ్వు ఆదుకునే దేవుడు అయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా, భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేశాన్ని దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మాకు కావలసిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధులు క్షమించము. మమ్మల్ని శోధన తెగకి నేను తప్పించము, ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.